ఓకే. నేనైతే కంటిన్యూ చేస్తాను. సో, నిన్న మనం మ్యాట్‌ప్లాట్‌లిబ్ గురించి చెప్పుకున్నాం కదా! సో, నిన్న ఏం చెప్పుకున్నా ఎలా ఇంపోర్ట్ చేయాలి, డేటా ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ లైన్ గ్రాఫ్ గీయాలి. సో, డైరెక్ట్‌గా నేను డేటా ఇచ్చేసి ఒక లైన్ గ్రాఫ్ గీయమంటే మనకిలా వచ్చింది. ఎందుకు అంటే, మనం డేటాని ఫస్ట్ గ్రూప్ బై చేసి లైక్ సమ్మరైజ్ చేసి ప్రాపర్ డేటాని మనం ఇన్‌పుట్‌గా ఇవ్వాలనమాట మ్యాట్‌ప్లాట్‌లిబ్‌కి. అప్పుడే అది తీస్తది. సో, నేను డైరెక్ట్‌గా డేటా ఇచ్చేస్తే అది ఎలా పడితే అలా గీసేస్తదనమాట. సో, అందుకని నేనేం చేశాను, ఫస్టు నా డేట్‌ని, సేల్స్‌ని గ్రూప్ బై చేసి, సో, ఆ గ్రూప్ బై చేసిన డేటాని రీసెట్ ఇండెక్స్ చేసి డేట్, సేల్స్ కింద ఇచ్చాను. ఓకే. సో, ఇక్కడ మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డేట్ ఏదైతే ఉందో, ఇది ఆల్రెడీ సార్ట్ అయ్యి ఉంది కాబట్టి నేను సార్ట్ చేయలేదు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఎప్పుడు కూడా డేట్‌ని సార్ట్ చేసిన తర్వాత విజువలైజ్ చేయాలి. ఓకే. మీరు డేట్‌ని సార్ట్ చేయకుండా విజువలైజ్ చేస్తే మళ్ళీ మీ గ్రాఫ్ ఇలా వస్తది. ఓకే. ఇక్కడ నేను సార్టింగ్ ఎందుకు చేయలేదంటే, ఆల్రెడీ నాకు డేట్ ఇక్కడ సార్ట్ అయ్యి ఉంది. ఓకే. సో, డేట్ సార్ట్ అయ్యి ఉంది కాబట్టి నేను చేయలేదనమాట. ఓకే. ఇక్కడ సేల్స్ ఉంది. ఇట్స్ ఫైన్ అనమాట. సో, నాకు ఇక్కడ ప్రాపర్‌గా డేట్ ఉంది. దాని యొక్క సేల్స్ ఉంది. అప్పుడు నేను గ్రాఫ్‌కిస్తే నాకు ప్రాపర్‌గా ఒక ట్రెండ్ గ్రాఫ్ అనేది గీస్తుందనమాట. సో, ఇలా ఏంటంటే నేను లైన్ గ్రాఫ్ గీసుకోవచ్చు. అలాగే ప్రొడక్ట్ ప్రాఫిట్ మీద ఒక బార్ గ్రాఫ్ గీయాలంటే ఇలా గీసుకోవచ్చు. నెక్స్ట్ స్కాటర్ ప్లాట్ గీయాలంటే సో, స్కాటర్ ప్లాట్ ఏంటంటే స్కాటర్ ప్లాట్‌లో మనం మల్టిపుల్ డైమెన్షన్స్‌ని మనం విజువలైజ్ చేయొచ్చనమాట. అంటే డేటు, ప్రొడక్ట్, సేల్స్, ప్రాఫిట్, ప్రొడక్ట్ కలరు సో, ఇలా అనమాట. సో, ఇక్కడ చూస్తే మనం అదే చేసామనమాట. సో, ఇందులో మనం స్కాటర్ ప్లాట్ ఎలా గీసాం? మనకి ఎక్స్ యాక్సిస్‌లోనేమో డేటు. ఓకే. వై యాక్సిస్‌లోనేమో సేల్స్. ఓకే. సైజ్ ఏమో ప్రాఫిట్. బిగ్గర్ ద సైజ్, బిగ్గర్ ద ప్రాఫిట్. కలర్ ఏమో ప్రొడక్ట్ కలర్. ఓకే. సో, మనం గ్రూప్ బై చేసుకొని ప్రాపర్‌గా ఒక టేబుల్ తెచ్చుకొని డేటు, ప్రొడక్ట్, సేల్స్, ప్రాఫిట్, ప్రొడక్ట్ కలర్ ఇవన్నీ తెచ్చుకొని దాని దాని మీద మనం ఇలా ఆహ్, ఆహ్, బిల్డ్ చేసుకున్నాం అనమాట. ఓకే. సో, మనకి చూస్తే ఇలా గ్రాఫ్ వచ్చిందనమాట. సో, ఇలా స్కాటర్ ప్లాట్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. చాలా చోట్ల మనం స్కాటర్ ప్లాట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ అలాగే హిస్టోగ్రామ్. సో, హిస్టోగ్రామ్ ఏంటంటే మీకు డిస్ట్రిబ్యూషన్ కోసం బాగా యూజ్ అవుతాయన్నమాట. హిస్టోగ్రామ్ కాకుండా బాక్స్ ప్లాట్స్ కూడా ఉంటాయి. ఓకే. బాక్స్ ప్లాట్స్ కూడా మనం బాగా యూజ్ చేస్తాం. బట్ అవి కూడా నేను మన స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను బాక్స్ ప్లాట్ గురించి చెప్పానంటే మీకు అంత అర్థం కాకపోవచ్చు. సో, స్టాటిక్స్ అప్పుడు నేను క్లియర్‌గా చెప్తానన్నమాట. ఓకే. సో, హిస్టోగ్రామ్ ఎలాగా. సో, అలాగే పై చార్ట్. సో, ప్రొడక్ట్ కలర్, సైజ్ తీసుకున్నాం. సో, ప్రొడక్ట్ కలర్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే నేను మ్యాప్ యూజ్ చేసి ప్రొడక్ట్ కలర్ అనేది నేను క్రియేట్ చేసుకున్నా. ఇది డిలీట్ చేస్తాను దాన్ని. ఆ! ఇక్కడ చూసారా? కలర్ డిక్ట్ అని చెప్పి ఆ కలర్ డిక్ట్‌ని డిలీట్ చేశాను. సో, మీ కలర్ డిక్ట్‌ని రాసుకోండి. ఓకే. ఆహ్, సో, అలా ప్రొడక్ట్ కలర్ తెచ్చుకున్నాను. నాకు అలా పై చార్ట్ గీసుకున్నాను. సో, ఇలా ఏంటంటే మనం డేటాని కొంచెం సమ్మరైజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ గ్రాఫ్స్ అనేవి గీసుకోవచ్చు. సో, ఇది మ్యాట్‌ప్లాట్‌లిబ్ అండి. ఇదే కాదు నేను శాంపుల్‌గా మనం రెగ్యులర్ యూజ్ చేసే గ్రాఫ్ చూపించాను. బట్ మీరు ఆల్మోస్ట్ ఎలాంటి గ్రాఫ్‌నైనా సరే మీరు గీసుకోవచ్చు. బాక్స్ ప్లాటు, పై చార్టు, ఓకే. లైన్ గ్రాఫ్స్, స్కాటర్ ప్లాట్లు, ఓకే. చాలా గ్రాఫ్స్ ఉంటాయి. ఓకే. అవన్నీ మీరు సేమ్ లైక్ పై చార్ట్ ఎలా గీత్తారో, బార్ చార్ట్ ఎలా గీత్తారో ఇంచుమించు అదే సేమ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ యాక్సిస్‌లో ఏమివ్వాలి, వై యాక్సిస్‌లో ఏమివ్వాలనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఏ చార్ట్‌కి ఎక్స్ యాక్సిస్‌లో ఏముండాలి, వై చార్ట్‌లో వై యాక్సిస్‌కి ఏముండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ నేను మీకు సెపరేట్ డిస్కషన్‌లో చెప్పాను. ఏ చార్ట్‌కి మన ఎక్స్ యాక్సిస్‌లో ఏం వాడతాం, వై యాక్సిస్‌లో ఏం వాడతాం, ఏ చార్ట్ ఎందుకు వాడతాం అనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మీరు అది అది గుర్తుపెట్టుకొని దాని ద్వారా మీరు గ్రాఫ్స్ గీసుకోవాలి. సో, ఇప్పటిదాకా మనం చేసిందేంటంటే మ్యాట్‌ప్లాట్‌లిబ్ యూజ్ చేసి చేసామనమాట. మ్యాట్‌ప్లాట్‌లిబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ విజువలైజేషన్ టూల్. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వెరీ ఫాస్ట్. మనకి మనం ఈ గ్రాఫ్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా గీయొచ్చనమాట. అంటే మీరు చూస్తే వితిన్ మిల్లీ సెకండ్స్‌లో మనకి గ్రాఫ్ అనేది జనరేట్ అవుతుందనమాట. ఓకే. సో, ఇవి ఫాస్ట్‌గా మనకి విజువలైజేషన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇంకోటేంటంటే మనం బిగ్ డేటా లైక్ మన డేటా ఎంత పెద్దదైనా సరే మనం ఇలాంటి గ్రాఫ్స్ ఈజీగా మనం బిల్డ్ చేయొచ్చనమాట. అది మ్యాట్‌ప్లాట్‌లిబ్‌తో ఉన్న వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట. బట్ దేర్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మ్యాట్‌ప్లాట్‌లిబ్స్ ఏంటంటే చూడ్డానికి వెరీ బేసిక్‌లా ఉంటాయన్నమాట. ఓకే. మనం కస్టమైజేషన్ బాగా చేసుకోవాలంటే లైన్స్‌కి కలర్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ కానీ, ఓకే. ఎక్స్ లేబుల్స్ కానీ, వై లేబుల్స్ కానీ, వాటి టైటిల్స్ ఇవన్నీ ఏంటంటే
మనం మ్యాట్లాబ్‌లో ప్రతిదీ మనం సెట్ చేసుకోవాలి. ఒక ప్లెయిన్ ప్లాట్ గీస్తే జస్ట్ వెరీ ప్లెయిన్‌గా వస్తదనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ లేబుల్, వై లేబుల్ నేను పెట్టాను. లేకపోతే ఇవి రావన్నమాట. అలాగే ఈ బార్స్ కలర్స్ కూడా. సో మ్యాట్లాబ్‌లిబ్ ఓకే. లైక్ ఫర్ అవర్ విజువలైజేషన్ ఇట్ ఈస్ ఓకే. బట్ ఏంటంటే కస్టమైజేషన్ మనం ఎక్కువ చేసుకోవాలనమాట. సో అందుకని మనకు వచ్చిందే నెక్స్ట్ ప్యాకేజ్ సీబర్న్ అనమాట. సో మీరు మామూలుగా వెళ్ళి సీబర్న్ అని కొడితే ఓకే వస్తది సీబర్న్. సో సీబర్న్ వచ్చేసి ఇది ఒక సేమ్ లైక్ మ్యాట్లాబ్‌లిబ్ మీదే బిల్డ్ చేసింది. అండ్ లైక్ ఓకే. సో అండర్‌లయింగ్ మాడ్యూల్ ఏంటంటే దీనికి సీబర్న్‌కి మ్యాట్లాబ్‌లిబ్బే. బట్ మ్యాట్లాబ్‌లిబ్‌ని తీసుకొని దాన్ని కొంచెం కస్టమైజ్ చేసి కొంచెం బ్యూటిఫుల్‌గా చేయడానికే సీబర్న్ అనమాట. ఓకే. సేమ్ గ్రాఫ్స్ బట్ సీబర్న్ ఏం చేస్తుందంటే కొంచెం అందంగా చూపిస్తాను. లైక్ సపోజ్ గ్యాలరీలోకెళ్తే మీకు డిఫరెంట్ చార్ట్స్ కనిపిస్తాయి. ఇది చూసారా బాక్స్ ప్లాటు, బార్ ప్లాటు, లైక్ ఇక్కడ చూసారా బార్ చార్ట్ చూసారా? సో ఇలా అన్నమాట. ఇదిగో స్కాటర్ ప్లాటు. ఇవేంటంటే కొంచెం స్టైలింగ్ అది కొంచెం బావుంటదన్నమాట మ్యాట్‌ప్లాట్‌లిబ్ మీద. ఓకే. సో ఇప్పుడేంటంటే అసలు మనం సీబర్న్‌లో సేమ్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్ ఎలా గీయాలో చూద్దాం. ఓకే. సో ఇక్కడ నేను ఇప్పుడేంటంటే కొత్త ఫైల్ తీసుకుంటాను. ఓకే. సో నేను డైరెక్ట్‌గా ఫైనాన్షియల్ డేటా మీద గీసేస్తాను. ఎందుకంటే సీబర్న్ ఈజీ అన్నమాట. సీబర్న్ డేటా విజువలైజేషన్ ఫైనాన్షియల్ డేటా. ఓకే. సో ఇక్కడేంటంటే నేను డైరెక్ట్‌గా ఇది తీసేసుకుంటాను. సేమ్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాను? సీబర్న్ కదా యూజ్ చేసేదంటే మనం మ్యాట్‌ప్లాట్‌లిబ్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే నేను చెప్పా కదా! సీబర్న్ అనేది దానికి బేస్ వచ్చేసి మ్యాట్‌ప్లాట్‌లిబ్బే. ఓకే. దానివల్ల మనం మ్యాట్‌ప్లాట్‌లిబ్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటే మనకి బెటర్ ఉంటదనమాట. సో ఇంపోర్ట్ చేసుకుంటే సీబర్న్ యాస్ ఎస్ఎన్ఎస్. మనం సీబర్న్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం సీబర్న్ యాస్ ఎస్ఎన్ఎస్ అని పెట్టాలన్నమాట. ఓకే. సో ఇంపోర్ట్ సీబర్న్ యాస్ ఎస్ఎన్ఎస్ అని పెడతాం. సో ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇంపోర్ట్ చేసుకుంటే నాకు ఇంపోర్ట్ అయితది. సీబోర్న్ స్పెల్లింగ్ తప్పు. బీఓఆర్ఎన్ కదా! ఓకే. సీబోర్న్ ఇంపోర్ట్ అయింది. సో సీబోర్న్ ఇంపోర్ట్ అయినప్పుడు ఇది ఏం చెప్తుందంటే ఏ నంపై వెర్షన్ గ్రేటర్ దాన్ 1.65 అండ్ లెస్ దాన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ వెర్షన్ ఆఫ్ SciPy. డిటెక్టెడ్ 1.24. ఇదేమంటుందంటే మీకు నంపై వెర్షన్ మరీ హై ఉంది. బట్ లెస్ దెన్ 1.23 ఉంటే బెటర్ అని చెప్తుంది. బట్ ఇట్ ఈస్ ఫైన్. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ అనమాట. ఓకే. నెక్స్ట్ సీబోర్న్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి మనం లైన్ గ్రాఫ్ గీద్దాం. సో ఫస్ట్ ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ లైన్ గ్రాఫ్ గీస్తాను. నెక్స్ట్ మనం సేమ్ అదే ఫినాన్షియల్ డేటా యూజ్ చేసి ఎలా ఎలా చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ లైన్ ప్లాట్. సో సో మనం ఇంతకుముందు లైన్ ప్లాట్ గీయాలంటే ఎలా గీసాం ఇక్కడ మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో. సో పీఎల్‌టీ డాట్ ప్లాట్ అని గీసాం కదా! సో ఇక్కడ పీఎల్‌టీ డాట్ ప్లాట్ అంటే మనకు లైన్ ప్లాట్ వచ్చింది. మనకు సీబోర్న్‌లో ఎలా అంటే ఓకే. సీబోర్న్‌లో ఒక లైన్ ప్లాటే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుందాం. ఓకే. ఎక్స్, వై జూమ్ చేస్తాను మీకు. సో ఎక్స్, వై లైక్ ఇలా. సో ఎక్స్, వై తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఒక లైన్ ప్లాట్ గీయాలంటే నేనేమంటానంటే ఎస్ఎన్ఎస్ డాట్ లైన్ ప్లాట్ ఓకే. ఎక్స్ వాల్యూ ఎక్సే, వై వాల్యూ వైఏ. చూసారా? నాకు లైన్ ప్లాట్ వచ్చింది. సో ఇలా. ఇది అచ్చం చూడడానికి నార్మల్ మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లోనే ఉందన్నమాట. కానీ దీనికేంటంటే కొంచెం ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఉంటాయి. అవి అవి నేను చెప్తాను. సో ఎస్ఎన్ఎస్ డాట్ పీఎల్‌టీ ఇంతకుముందు ఇదే గ్రాఫ్ గీయాలంటే ఎలా గీశారు? పీఎల్‌టీ డాట్ ప్లాట్ ఓకే. ఎక్స్, వై. ఓకే. వచ్చిందా? సేమ్ 2 ఒకేలా ఉన్నాయా? ఎందుకంటే నేను చెప్పినట్టు సీబర్న్ అనేది సేమ్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ మీదే బిల్డ్ అయ్యి ఉందన్నమాట. సో ఇప్పుడేంటంటే ఎస్ఎన్ఎస్ సో ఒకవేళ టైటిల్ కావాలంటే అగైన్ పీఎల్‌టీ మీకు తెలిసిందే కదా! టైటిల్ పెట్టుకోవాలంటే టైటిల్ పెట్టుకోవచ్చు. లైక్ శాంపుల్ లైన్ ప్లాట్ ఓకే. లేబుల్ పెట్టుకోవాలంటే లేబుల్ పెట్టుకోవచ్చు. పీఎల్‌టీ డాట్ ఎక్స్ లేబుల్. మీరు ఏదైతే మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో చేశారో ఓకే. సేమ్ అదే ఇక్కడ కూడా చేస్తారనమాట. ఓకే. పీఎల్‌టీ డాట్ వై లేబుల్ ఓకే.
వై యాక్సిస్. ఓకే, ఇక్కడ ఏమంటానంటే PLT డాట్ షో అంటారు. ఓకే, సో చూసారా నాకు సింపుల్ లైన్ ప్లాట్ అని వచ్చింది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వచ్చింది, ఇక్కడ వై యాక్సిస్ వచ్చింది. సో ఇలా మీరు ఏంటంటే సేమ్ మ్యాట్ప్లాట్లిబ్లో ఎలా చేస్తారో సేమ్ అలాగే చేయొచ్చు అనమాట. ఓకే, సీబర్న్ మీరు ఒకవేళ డాక్యుమెంటేషన్ చూడాలనుకుంటే, ఓకే, సో ఇన్స్టలేషన్ నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి, సీబర్న్ ఇన్స్టలేషన్ ఇవన్నీ కామన్. ఓకే, సీబర్న్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి అనమాట. లెట్స్ సే ఓకే, మన ట్యూటోరియల్కి వెళ్దాం. సో ఇందులోకి వెళ్తే లైన్ ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్స్. ఓకే, రిగ్రెషన్ ప్లాట్, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్స్ ఉంటాయి. ప్లాటింగ్ ఫంక్షన్స్ చూద్దాం, ఇది ఉన్నదేమో, ఇదిగో లైన్ ప్లాట్. సో లైన్ ప్లాట్ చూద్దాం. సో లైన్ ప్లాట్ చూస్తే ఈ లైన్ ప్లాట్ డాక్యుమెంటేషన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసారా మనం స్టైల్స్ కూడా మనం, మీరు గుర్తుంటే మనం PLT డాట్ ప్లాట్లో కూడా స్టైల్స్ అనేది సెట్ చేసుకున్నాం. PLT డాట్ స్టైల్ డాట్ యూజ్ అని పెట్టామా, అలాగే ఇందులో కూడా మనం స్టైల్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడికి వచ్చి ఏమంటానంటే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, నేను ఆ స్టైల్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే నేను ఏమంటానంటే SNS డాట్ సెట్ థీమ్ డార్క్ గ్రిడ్ అని అంటాను అనమాట. సో అప్పుడు ఏమైందంటే ఎప్పుడైనా సరే ఇంపోర్ట్ చేసుకుంటే చూసారా నాకు ఇలా డార్క్ గ్రిడ్ వచ్చింది. అలా ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. అంటే మ్యాట్ప్లాట్లిబ్లో మీరు ఏమేమి స్టైల్స్ పెట్టుకున్నారో సేమ్ స్టైల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. లెన్స్ ప్లాట్ ఇవన్నీ నార్మల్ ప్లాటే. లైక్ మ్యాట్ప్లాట్లిబ్లో లేని ప్లాట్స్ అన్ని ఇందులో ఉంటాయి. సపోజ్ ఇది చూస్తే ఈ ప్లాట్ అనేది మ్యాట్ప్లాట్లిబ్లో లేదనమాట, ఇది స్కాటర్ ప్లాటే కానీ కొంచెం డిఫరెంట్. ఓకే, ఇక్కడ చూస్తే ఇది ఇది వచ్చేసి రిలేషన్ ప్లాట్స్ అనమాట. ఇంకో ఇక్కడ చూస్తే REL ప్లాట్ ఉంది కదా, రిలేషన్ ప్లాట్ అనమాట. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ రిలేషన్ ప్లాట్ యూజ్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్స్ గీయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను స్టైల్ లైఫ్ స్టైల్ కాదు. సో ఇక్కడికి వస్తే లైన్ గ్రాఫ్ ఏది ఇక్కడ, ఇక్కడ చూస్తే మనం డేటా ఇచ్చాం, ఎక్స్ యాక్సిస్ ఇచ్చాం, వై యాక్సిస్ ఇచ్చాం, కైండ్ ఈక్వల్ లైన్ ఇచ్చాం. ఓకే, ఇలా ఇస్తే మనకి లైన్ ప్లాట్ వచ్చింది. అంటే లైన్ ప్లాట్ గీయొచ్చు, లేదా ఇలా కూడా రిలేషన్ ప్లాట్ కూడా గీయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ ప్లాట్లోకి వెళ్ళినా సేమ్ ప్లాట్ గీయొచ్చు. లైక్ ఈవెన్ నేను లైన్ ప్లాట్లోకి వెళ్ళినా సరే నేను సేమ్ ప్లాట్ అని గీయొచ్చు. సో ఇక్కడ సైజ్ వ్యూ అన్ని కామన్. ఓకే, సో ఇక్కడ లైన్ ప్లాట్ ఇక్కడ చూస్తే సేమ్ లైన్ ప్లాట్ అని ఇచ్చాం, మన లైన్ ప్లాట్ వచ్చింది ఇలాగనమాట. సో మనం ఎలాగైనా గీయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మీకు అదేంటిది డిఫరెన్స్ ఏంటి, అసలు మ్యాట్ప్లాట్లిబ్కి సీబర్న్కి మనకు డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు శాంపుల్ డేటా మీద గీసాం కదా, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే యాక్చువల్ డేటా మీద మీకు గీసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక యాక్చువల్ డేటా మీద గీద్దాం, అంటే ఫినాన్షియల్ డేటా ఇంపోర్ట్ చేస్తుంది దాని మీద గీద్దాం. ఓకే, సో ఇంపోర్ట్ ఫినాన్షియల్ డేటా. సో ఫినాన్షియల్ డేటా ఇంపోర్ట్ చేసుకోవడానికి నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను, ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఓకే, సో రీడ్ చేస్తున్నాను. సో రీడ్ చేశాను, df.head అన్నాను, నాకు డేటా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను గీసినట్టుగా లైన్ ప్లాట్ గీస్తాను అనమాట. సో నేను ఏదైతే లైన్ ప్లాట్ గీసానో ఈ లైన్ ప్లాట్ని నేను ఇప్పుడు సీబోన్లో గీస్తాను. సో సీబోన్లో గీయాలంటే నాకు ఏం కావాలి, సీబోన్లో ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్గా గీస్తాం అనమాట. సో ఎలా గీస్తామంటే SNS డాట్ లైన్ ప్లాట్. ఓకే, SNS డాట్ లైన్ ప్లాట్. మనకి మీకు డాక్యుమెంటేషన్ కావాలంటే డాక్యుమెంటేషన్ చూసుకోండి. సో మనకి ఏంటిది లైన్ ప్లాట్. సో లైన్ ప్లాట్లో ఫస్ట్ నేను ఏమవ్వాలి, డేటా ఇవ్వాలంటే డేటా ఫ్రేమ్ ఇవ్వాలంట. సో ఫస్ట్ నేను ఏమి ఇస్తానంటే ఇక్కడ నేను డేటా ఫ్రేమ్ ఇస్తాను. నా డేటా ఫ్రేమ్ ఏంటి, DF. ఓకే, సో నా డేటా ఫ్రేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏమి ఇవ్వచ్చు అంటే నేను డైరెక్ట్గా ఇక్కడ కాలమ్ నేమ్స్ ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ చూస్తే డేటా ఈక్వల్ టు మై ఫ్లైట్స్ అనేది దెర్ ఇస్ ఎ మై ఫ్లైట్స్ అనే డేటా తీసుకున్నాడు. దాని తర్వాత ఎక్స్ వై కాలమ్ నేమ్స్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఎక్స్ వై కాలమ్ నేమ్స్ ఇచ్చేస్తాను అనమాట. సో నేను ఏమంటానంటే ఎక్స్ ఈక్వల్ టు ఓకే నా కాలమ్ నేమ్స్ అంటే ఇంతకుముందు ఏమి ఇచ్చాం, డేట్ ఇచ్చాను కదా, ఎక్స్ యాక్సెస్ ఏమో డేట్. ఓకే, దెన్ వై యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్. నేను ఏం చేశాను, ఫస్ట్ నేను గ్రూప్ పే చేశాను. ఇప్పుడు ఒకసారి గ్రూప్ పే చేయకుండా ఒకవేళ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఏముంటుంది, ఇది ద ఓన్లీ వ్యాలిడ్ పొజిషన్ డాక్యుమెంట్ బి డేటా. సో ఇక్కడ ఏమంటానంటే
సో డేటా ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. సో ఇప్పుడు ఎర్రర్ వచ్చింది ఏంటిది? అది సేల్స్ కి నిన్న స్పేస్ ఉంది కదా. కరెక్ట్. చూసారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. సో అంటే సేమ్ గ్రాఫ్ బేసికల్గా, బట్ ఇక్కడ చూస్తే స్టైలింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే నేను మనం ఏం చేసాం, ఫస్ట్ గ్రూప్ బై చేసాం కదా. ఫస్ట్ గ్రూప్ బై చేసి దాని తర్వాత ప్లాట్ అనేది గీసాం. బట్ ఇప్పుడు ఏంటంటే నేను గ్రూప్ బై చేయకుండా ప్లాట్ గీసాను. ఓకే, అంటే ఇప్పుడు చూస్తే నేను డైరెక్ట్గా డిఎఫ్ మీద ప్లాట్ గీసాను. నేను డైరెక్ట్గా డిఎఫ్ మీద ప్లాట్ గీస్తే ఏమైంది, నాకు ఇలా పిచ్చిగా వచ్చింది. దాని తర్వాత ఏం చేశాను, పిచ్చిగా రాకూడదు అని చెప్పేసి నేను ఇలాగా గ్రూప్ బై చేసి ఫస్ట్ దాని తర్వాత గీసాను. బట్ సీబోన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇలాగా గ్రూప్ బై చేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్గా డేటా ఫ్రేము దాని యొక్క కాలమ్ నేమ్స్ ఇచ్చేస్తే అదే ఆటోమేటిక్గా గ్రూప్ బై చేసి మీకు గ్రాఫ్ని గీస్తుంది అనమాట. అదే సీబోన్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్, మెయిన్ అంటే వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాట్ప్లాట్లిబ్లో కంటే మనం బెటర్ గ్రాఫ్స్ని గీయొచ్చు. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్ని మనం మ్యాట్ప్లాట్లిబ్ సీబోన్లో గీయొచ్చు అనమాట. సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటి, ఫస్ట్ది మనం డేటాని ప్రాసెస్ చేయట్లా, అంటే గ్రూప్ బై లాంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇదే చేసుకుంటుంది అనమాట. గ్రాఫ్ ఎండ్ వచ్చే గ్రాఫ్ సేమే, బట్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ లైన్ గ్రాఫ్ వచ్చింది కదా, దీని చుట్టూరు కూడా ఏదో వచ్చింది. ఏంటిది, ఇది ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అనమాట. ఇది లోయర్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్, ఇది అప్పర్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్. సో ఇది కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో సీబోన్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డేటాని అనలైజ్ చేసి మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. లైక్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఇవ్వడం కానీ, రిగ్రెషన్ లైన్స్ గీయడం కానీ, ఓకే, ఇలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మన సీబోన్ బై డిఫాల్ట్ ఇస్తుంది అనమాట. ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అంటే ఏంటి, రిగ్రెషన్ లైన్ ఏంటి అనేది మనం స్టాట్స్లో చెప్పుకుంటాం. సో యాజ్ ఆఫ్ నో మీరు జస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీబోన్ మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం మ్యాట్ప్లాట్లిబ్లాగా గ్రూప్ బైవి చేయట్లేదు అనమాట. సో సీబోన్ యూజ్ చేసి మనం చాలా ఈజీగా గ్రాఫ్స్ అనేవి మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మ్యాట్ప్లాట్లిబ్లో ఏంటంటే మనం గ్రూప్ బై చేసుకుని అవన్నీ చేసి చేయాలి. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూస్తే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని స్పెసిఫై చేసానా, లేదు. ఇక్కడ చూస్తే డేట్ అండ్ ఎక్స్ లేబుల్ వచ్చేసింది, సేల్స్ అండ్ వై లేబుల్ వచ్చేసింది. సో వై లేబుల్ ఎక్స్ లేబుల్ ఇవ్వకుండా ఇది ఆటోమేటిక్గా లేబుల్స్ అనేది పెట్టేసింది అనమాట బేస్ ఆన్ ద కాలమ్ నేమ్స్. ఎక్స్ కాలమ్ ఏంటి, వై కాలమ్ ఏంటి అని స్పెసిఫై చేశాను కదా. సో ఆ బేస్ మీద ఇది ఎక్స్ లేబుల్ వై లేబుల్ కూడా పెట్టేసింది అనమాట. సో అది మనకున్న అడ్వాంటేజ్ అనమాట విత్ సీబోన్. సో మనం నార్మల్ డమ్మీ డేటా మీద గ్రాఫ్ గీస్తే మీకు తేడా తెలియదు కానీ, సో యాక్చువల్ డేటా మీద గ్రాఫ్ గీస్తే మీకు ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. అలాగే సపోజ్ దీని ప్లాట్స్ ఇది ఇంక్రీజ్ చేయాలంటే దీనికి మళ్ళీ మీరు నార్మల్గా పిఎల్డి డాట్ ఫిగర్, ఓకే, ఫిక్స్ సైజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇచ్చేయచ్చు అనమాట. అంటే ఫిక్స్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు లైక్ 8,4 ఇలా మీరు ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, చూసారా ఫిగర్ సైజ్ పెరిగింది. ఇక్కడ అంటే పిఎల్డి డాట్ షో అంటున్నాను. సో దట్ మనకి ఇది రాదు, ఇది రాకుండా ఉండాలంటే పిఎల్డి డాట్ షో అని అనాలి. సో పిఎల్డి డాట్ షో అనగానే నాకు అది రాకుండా ప్రాపర్ గ్రాఫ్ వస్తుంది. చూసారా నా గ్రాఫ్ అనేది పెరిగింది. ఇంకా పెంచుకోవాలా, ఇంకా ఇచ్చుకోండి, ఇక్కడ 12 ఇచ్చుకోండి, ఇంకా పెరుగుతుంది. ఓకే, ఇలా చూసారా. సో ఇలా ఏంటంటే మనకి ప్రాపర్గా గ్రాఫ్ అనేది ఇది గీస్తుంది అనమాట. ఓకే, ఎక్స్ఎన్ఎస్ డాట్లో లైన్ ప్లాట్. సీబోన్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్లాట్స్ని ఒక విధంగా కానీ సేమ్ ప్లాట్ని డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ మీకు ఏం చెప్పాను, లైన్ ప్లాట్ చెప్పాను కదా. సో ఇక్కడ లైన్ ప్లాట్ యూస్ చేసి మీరు ఎలా గీసారో సేమ్ అలాగే మీరు రిలేషన్ ప్లాట్ యూస్ చేసి కూడా గీయొచ్చు అనమాట. ఓకే, సో అది వెళ్ళే ముందు మీకు కొంచెం ఇంకా చెప్పాలంటే లైన్ ప్లాట్లో డిఫరెంట్ మార్కర్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇవన్నీ. ఓకే, ఫ్లైట్ వైట్స్ ఇవన్నీ అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, అవన్నీ తర్వాత చెప్తాను. సో యాజ్ ఆఫ్ నో ఫస్ట్ లైన్ ప్లాట్ గీసాం కదా. నెక్స్ట్ అంటే సీబోన్లో కూడా మీకు కస్టమైజేషన్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. సేమ్ గ్రాఫ్ని మీరు రిలేషన్ ప్లాట్ యూస్ చేసి కూడా గీయచ్చు అనమాట. ఈ రిలేషన్ ప్లాట్ ఏంటంటే మీరు స్కాటర్ ప్లాట్స్, లైన్ ప్లాట్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్స్ని గీయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేమ్ ప్లాట్ని లైన్ ప్లాట్ ఉంది కదా, ఆర్ఈఎల్ ప్లాట్ అంటాను. సో ఆర్ఈఎల్ ప్లాట్ అని చెప్పి ఇక్కడ కామా ఇక్కడ ఏం వస్తానంటే కైండ్ ఈక్వల్ టు లైన్ వేస్తాను. అప్పుడు నాకు లైన్ గ్రాఫ్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే కైండ్ ఈక్వల్ టు లైన్ అని ఇస్తాను. సో ఇక్కడ చూస్తే మనకి డాక్యుమెంటేషన్లో వీడు ఏమన్నాడు,
కైండ్ ఈక్వల్ లైన్ ఇస్తే లైన్ ప్లాట్ వస్తుంది, కైండ్ ఈక్వల్ స్కాటర్ ఇస్తే స్కాటర్ ప్లాట్ వస్తుంది. సో ఇక్కడ అదే చేస్తాను అనమాట. సో కైండ్ ఈక్వల్ లైన్ అని ఇచ్చాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, చూసారా నాకు లైన్ ప్లాట్ వచ్చింది. బట్ ఇక్కడ నాకు ఏంటంటే ఫిగర్ సైజు అది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. బట్ మనకు కావాల్సిన లైన్ ప్లాట్ అయితే వచ్చింది అనమాట. అలాగే ఒకవేళ స్కాటర్ ప్లాట్ కావాలంటే స్కాటర్ అని ఇస్తాను. ఓకే, స్కాటర్ ప్లాట్ వచ్చింది. సో ఇలా ఏంటంటే మనకి లైన్ ప్లాట్ కావాలి లైన్ ప్లాట్, స్కాటర్ ప్లాట్ కావాలంటే స్కాటర్ ప్లాట్, ఇలా యూజ్ చేసి కూడా గీయొచ్చు అనమాట. ఓకే, సో మీ రిలేషన్ ప్లాట్ కాకుండా మీరు డైరెక్ట్గా లైన్ ప్లాట్ యూజ్ చేసుకోండి, ది బెస్ట్. లైక్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్కాటర్ ప్లాట్ కావాలంటే నార్మల్ స్కాటర్ ప్లాట్ యూజ్ చేసుకోండి. ఓకే, మీకు ఇందులో చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి. అంటే మీరు డిఫరెంట్ లైన్స్ గీయాలన్నా, డిఫరెంట్ మార్కర్స్ గీయాలన్నా సరే లైన్ ప్లాట్లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఓకే, అవన్నీ మీరు మీరు చేస్తుంటే అలవాటు అవుతుంది. లైక్ చాలా ఉంటాయి ఆప్షన్స్. అవన్నీ మీరు డాక్యుమెంటేషన్ చూసి నేర్చుకుంటే బెస్ట్ అనమాట. సో అలా లైన్ ప్లాట్ గీసాం. నెక్స్ట్ ఏంటి, బార్ ప్లాట్ గీయాలి. సో బార్ ప్లాట్ గీయాలంటే సో ఇక్కడికి వచ్చేసి లైన్ ప్లాట్స్, బార్ ప్లాట్, ఏది బార్ ప్లాట్. సో బార్ ప్లాట్కి మనం బార్ ప్లాట్ అని అంటాం. ఓకే, సో బార్ ప్లాట్కి బార్ ప్లాట్ అని అంటాం. C1 డాట్ బార్ ప్లాట్, ఇదే మన బార్ ప్లాట్ అనమాట. సో ఇక్కడ చూస్తే బార్ ప్లాట్ సేమ్ డేటా ఇస్తాం, నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ వై యాక్సిస్, హ్యూ, ఆర్డర్ ఇవన్నీ ఇస్తాం అనమాట. ఓకే, హ్యూ అంటే ఏం లేదు, మన డివిజన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ కేటగిరీ మీద డివిజన్ చేయాలంటే హ్యూ ఈక్వల్ ప్రొడక్ట్ ఇస్తే దాని మీద డివైడ్ చేస్తుంది అనమాట. అలా మనం హ్యూ ఇచ్చి డివైడ్ చేయొచ్చు అనమాట. సో ఇలా అనమాట. బార్ ప్లాట్కి సేమ్ బార్ ప్లాట్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బార్ ప్లాట్ ఒకటి గీద్దాం. ఓకే, సో బార్ ప్లాట్ గీయడానికి ఇంత ముందు నేను ఫస్ట్ గ్రూప్ బై చేసుకున్నాం కదా ప్రొడక్ట్ ప్రాఫిట్ మీద. ఇప్పుడు నేను గ్రూప్ బై చేయను, ఆటోమేటిక్గా చేస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఇది సమ్ చేస్తుంది అనమాట. బై డిఫాల్ట్ ఇది గ్రూప్ బై చేసినప్పుడు సమ్ చేస్తుంది అనమాట, యావరేజ్ చేయదు. సో యాజ్ ఆఫ్ నో సేల్స్ మీద ఇస్తాను నేను. ఫస్ట్ వచ్చి బార్ ప్లాట్ అనేది ప్రొడక్ట్ అండ్ సేల్స్లో ఇస్తాను. ఓకే, సో బార్ ప్లాట్. సో బార్ ప్లాట్ ఎలా గీస్తాం, సేమ్ SNS డాట్ బార్ ప్లాట్. ఓకే, ఇంతకుముందు మనం బార్ ప్లాట్ గీయాలంటే ఏం ఇచ్చాం, PLT డాట్ బార్ అని ఇచ్చాం. PLT డాట్ బార్ అని మ్యాట్ప్లాట్లిబ్లో ఇచ్చాం. అదే C1లో ఏమవ్వాలి, PLT డాట్ బార్ ప్లాట్ అని అవ్వాలి. అగైన్ డేటా ఈజ్ ఈక్వల్ టు DF, మన డేటా ఫ్రేము, X ఈక్వల్ టు డేట్, X ఈక్వల్ డేట్ ఏమను, X ఈక్వల్ టు ప్రొడక్ట్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ Y ఈక్వల్ టు సేల్స్ ఇస్తాను. ఓకే, సేల్స్ ఇచ్చి PLT డాట్ షో అంటాను సింపుల్గా. ఓకే, ఎర్రర్ వచ్చింది ఎందుకు అంటే అగైన్ సేమ్. ఓకే, చూసారా ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేశారా, ఇంతకుముందు మనం బార్ ప్లాట్ గీస్తే అంత లైక్ ఏదో లైక్ వెరీ నార్మల్ ఉంది బార్ ప్లాట్ మ్యాట్ప్లాట్లో. బట్ C1లో చూసావా, నేను ఏమి ఇవ్వకుండానే ఇది డిఫరెంట్ కలర్స్ ఇచ్చింది బార్ ప్లాట్. సో ఇదేంటంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే కలర్ అనేది డిఫైన్ చేస్తుంది, అంటే ఈచ్ ప్రోడక్ట్కి ఒక్కొక్క కలర్ కింద ఇచ్చింది అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే అగైన్ ఈ లైన్స్ ఏంటంటే హైయెస్ట్ వాల్యూస్ని ఇవి రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఓకే, సో అగైన్ దీని కస్టమైజేషన్ లేబుల్స్ పెట్టుకోవాలన్నా లాట్ ఆఫ్ కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం చాలా సింపుల్గా మనం బార్ ప్లాట్ అనేది గీయచ్చు. అలాగే బార్ ప్లాట్ మనం ఇంకొక విధంగా ఏంటంటే హ్యూ గురించి చెప్పలే కదా. హ్యూ ఏమంటానంటే హ్యూ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏం చెప్తానంటే కంట్రీ నేమ్ హ్యూ అంటాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ నేమ్ హ్యూ అంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ అని పెడతాను, హ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎర్రర్ వచ్చింది ఎందుకు అది, నాట్ ఇంటర్ప్రెట్ ఇన్పుట్ కంట్రీ అంటే కంట్రీలో C క్యాపిటల్ అనుకుంటా, కరెక్ట్, కంట్రీలో C క్యాపిటల్. ఇప్పుడు చూసారా మీకు ఇప్పుడు ఏమైందో, ఇక్కడ నాకు ఏమైందంటే కెరటరా ప్రొడక్ట్, ఓకే, ఏ కంట్రీలో ఎంత ఉంది. ఇక్కడ ఇందులో చూస్తే ఇది మధ్యలోది ఫ్రాన్స్ కదా. సో ఫ్రాన్స్ వచ్చేసి హైయెస్ట్ మనకి సేల్స్ అయిందనమాట. నెక్స్ట్ మోంటానా ప్రొడక్ట్ జర్మనీలో హైయెస్ట్ సేల్స్ అయిందనమాట. అలాగే పాసియో అనే ప్రొడక్ట్ మెక్సికోలో బాగా హైయెస్ట్ అయిందనమాట. అదే వెలో అనే ప్రొడక్ట్ అగైన్ జర్మనీలో బాగా హైయెస్ట్ అయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే బార్ ప్లాట్ని మనం సింపుల్గా ఒక హ్యూ అని డిఫైన్ చేస్తే అది ఈచ్ ప్రొడక్ట్, అగైన్ ఈచ్ ప్రొడక్ట్లో విత్ ఇన్ ద ప్రొడక్ట్ ఏ కంట్రీస్లో మనకి సేల్స్ అనేవి ఎలా జరిగిందో చెప్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఇక్కడ చాలా సింపుల్గా C1 యూజ్ చేసి మనం హ్యూ అని పెడితే చాలు, ఆటోమేటిక్ చేస్తాం. ఇదే పని మనం మ్యాట్ప్లాట్లో చేయాలంటే సబ్ ప్లాట్స్ తీసుకుని డిఫరెంట్ వేలో చేయాలన్నమాట.
అదే సీబోన్లో అయితే మనం సింపుల్గా హ్యూ అని చెప్తే సరిపోతుంది. అలాగే లైన్ ప్లాట్ కూడా అంతే. మీరు ఇక్కడ లైన్ ప్లాట్ గీసినప్పుడు ఓకే, ఇక్కడ నేను ఏమంటానంటే ఇది కాపీ పేస్ట్ చేసి సో లైన్ ప్లాట్ చేసినప్పుడు ఇక్కడ ఏమంటానంటే హ్యూ ఈక్వల్ టు ప్రొడక్ట్ అంటాను అనమాట. సో హ్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్. ఓకే, సో ఎప్పుడైతే హ్యూ ఈక్వల్ టు ప్రొడక్ట్ అన్నానో నాకు సింపుల్గా మల్టిపుల్ లైన్స్ అనేవి వచ్చేస్తాయి. చూసారా, నాకు మల్టిపుల్ లైన్స్ వచ్చేసినాయి. అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ప్రొడక్ట్ అనమాట. ఓకే, కొంచెం ఇది చూడడానికి క్లమ్జీగా ఉంది. బట్ మీకు ఏంటంటే గ్రాఫ్ అనేది అదే లైక్ మీకు 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్ అనేది తక్కువ ఉంది. ప్లస్ ఈ వ్యూ అనేది ఉంది కాబట్టి మీకు ఇలా వచ్చింది. బట్ మీరు ఏంటంటే మరి మీరు దీన్ని కస్టమైజ్ చేసుకుని లైన్స్ అవన్నీ ఆ హ్యూ అనేది తగ్గించుకుని చేయొచ్చు అనమాట. సో ఇలా ఏంటంటే మీరు మల్టిపుల్ లైన్స్ గీయాలన్నా సరే ఇలా గీయచ్చు అనమాట. ఓకే, సో లేదా సెగ్మెంట్ చూద్దాం. సెగ్మెంట్లో ఫ్రీగా ఉన్నాయి. చూసారా, కొంచెం సెగ్మెంట్లో బాగా వచ్చింది. గవర్నమెంట్, మిడ్ మార్కెట్, ఛానల్ పార్ట్నర్, ఎంటర్ప్రైజ్, స్మాల్ బిజినెస్. సో ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్. సో గవర్నమెంట్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిడ్ మార్కెట్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది. ఓకే, నెక్స్ట్ స్మాల్ బిజినెస్ ట్రెండ్ ఎలా ఉంది, ఎంటర్ప్రైజ్ ట్రెండ్ ఎలా ఉంది అనేది మీకు వచ్చింది అనమాట. సో ఇలా హ్యూ అనేది పెడితే మీకు విత్ ఇన్ ద ప్లాట్ మనకి డిఫరెంట్ చార్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, సో ఇది బార్ ప్లాట్. నెక్స్ట్ మనం ఏ ప్లాట్ గీస్తాం, స్కాటర్ ప్లాట్. సో స్కాటర్ ప్లాట్కి సేమ్ మీరు ఇప్పుడు ఎలా చేస్తారో సేమ్ అలాగే చేస్తారు అనమాట. సో స్కాటర్ ప్లాట్ గీయాలంటే ఇక్కడ ఏమంటాను, స్కాటర్ ప్లాట్. ఓకే, సో స్కాటర్ ప్లాట్ గీయాలంటే అగైన్ ఇందులోకి వెళ్దాం. సో అగైన్ నేను మీకు వెరీ బేసిక్స్ చెప్తాను అనమాట. మీకు ఏంటంటే C4లో చాలా డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. లైక్ ఎర్రర్ బారు, ఎస్టిమేటర్ వచ్చేసి మీన్ అనమాట. లైక్ దీని గురించి మళ్ళీ అగైన్ మనం ఇందులో మాట్లాడుకుందాం, లైక్ స్టాటిస్టిక్స్లో మాట్లాడుకుందాం. ఓకే, సో మీరు చాలా ఇక్కడ ఎర్రర్ అని చూసావా, కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అనమాట. మీకు ఇక్కడ ఎర్రర్ బార్ అని చూసారా, అంటే మీకు ఇందులో ఇది వస్తుంది కదా, ఏది మీకు చెప్పా కదా, ఇది కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అని చెప్పాను కదా, ఇది 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అనమాట. ఆ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఎర్రర్ బార్ అనమాట. ఓకే, సో మీరు ఏంటంటే వద్దు నా కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ వద్దు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఎర్రర్ బార్ ఇది ఈక్వల్ టు నన్ బార్, అదే కదా. సో ఎర్రర్ బార్ ఇక్కడ చూస్తే ఎర్రర్ బార్ ఇజ్ ఈక్వల్ టు నన్. ఎర్రర్ బార్ ఈక్వల్ టు నన్ అంటే ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, లైన్ టుడే హ్యాస్ నో ఆబ్జెక్ట్ ఎర్రర్ బార్ తప్పట్టనా, ERRO AB కరెక్ట్గా ఇచ్చాం కదా. ఓకే చేద్దాం. సారీ, నేను బార్ ప్లాట్ చూస్తాను, లైన్ ప్లాట్కి వేస్తాను. ఎర్రర్ బార్ ఓకే దీన్ని పక్కన పెట్టండి చెప్తాను. ఎర్రర్ బార్ కాదు, లైన్ ప్లాట్లో వేరేది ఉంటుంది. లైన్ ప్లాట్. సో లైన్ ప్లాట్కి వెళ్తే ఇది లైన్ ప్లాట్ కదా. సో ఇందులో మనకి ఇక్కడ ఉంది ఎర్రర్ బార్. సో ఎర్రర్ బార్ ఉంది కదా లైన్ ప్లాట్లో. సో ఎర్రర్ బార్ ఈజ్ ఈక్వల్ టు లైన్ టుడే హ్యాస్ నో ప్రాపర్టీ ఎర్రర్ బారా. ఒకసారి నేను చూస్తాను ఇది, లైక్ ఎర్రర్ బార్ ఎందుకు రావట్లేదు. ఓకే, చూసి మేము చెప్తా. సో లెట్స్ గో ఫర్ స్కాటర్ ప్లాట్. ఓకే, స్కాటర్ ప్లాట్. ఓకే, సో స్కాటర్ ప్లాట్ అంటే C1లో స్కాటర్ ప్లాట్ ఉంది. సో ఇందులో కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ మనం డేటా ఇస్తాం, డేటా XY YY వేస్తాం. ఇక్కడ కూడా హ్యూ ఇవ్వచ్చు, సైజ్ ఇవ్వచ్చు, స్టైల్ ఇవ్వచ్చు. ఓకే, ఇవన్నీ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఫస్ట్ స్కాటర్ ప్లాట్, బేసిక్ స్కాటర్ ప్లాట్ గీద్దాం. సో SNS డాట్ స్కాటర్ ప్లాట్. ఓకే, స్కాటర్ ప్లాట్లో ఫస్ట్ ఏంటి, డేటా ఇది ఈక్వల్ టు F, ఏదైనా కామన్. X ఈక్వల్ టు ఇంతకుముందు ఏం ఇచ్చాం, X కాలంలో డేట్ ఇచ్చాం. నెక్స్ట్ X కాలం X. నెక్స్ట్ Y కాలంలో ఏమి ఇచ్చాం, సేల్స్ ఇచ్చాం. ఓకే,
ఫస్ట్ దీంతో స్కాటర్ ప్లాట్ గీసాం. ఓకే, plt డాట్ సారీ. సో నాకు వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సేల్స్ వచ్చిన తర్వాత హ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమంటానంటే ప్రొడక్ట్ అంటాను అనమాట. సో హ్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ అంటాను. సో హ్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ అనగానే నాకు ఏమైంది, ఆటోమేటిక్గా నాకు ప్రొడక్ట్ కేటగిరీ. సో ఇందులో ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ప్రొడక్ట్ కేటగిరీ కింద వచ్చేసినాయి అనమాట. సో ఒకటి ఒక ప్రొడక్ట్. సో ఇక్కడ చూస్తే ఒక్కొక్క కలర్ ఒకటి కెరటరా, మొంటానా, ప్యాషియోవేలో ఒక్కొక్క ప్రొడక్ట్ వచ్చింది అనమాట. అలాగే సైజ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో సైజ్కి ఏమి ఇచ్చాం, సైజ్ కూడా నేను ఇస్తాను అనమాట. సైజ్ ఏమి ఇస్తాను అంటే సైజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అని ఇస్తాను. సో సైజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అని ఇస్తాను. చూసారా, నాకు సైజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అని వచ్చింది. అండ్ ఇక్కడ ఏమైంది, ప్రాఫిట్ యొక్క రేంజ్ ఎంత అనేది ఆటోమేటిక్గా డిఫైన్ చేసుకుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ యొక్క రేంజ్ ఎంత అనేది ఇక్కడ అదే ఆటోమేటిక్గా డిఫైన్ చేసుకుంది. ఓకే, చూసారా, 0 అయితే ఈ సైజు, అప్ టు 60,000 ఈ సైజు, అప్ టు 1,20,000 ఈ సైజు, బిట్వీన్ 1,20,000 1,80,000 ఈ సైజ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా ఇది డిఫైన్ చేసుకుంది. ఓకే, స్మాల్ ఆఫ్ ద సైజు, స్మాల్ ఆఫ్ ద ప్రాఫిట్ అనమాట. ఓకే, సో కానీ మనం ఇంతకుముందు ఇదే పని స్కాటర్ ప్లాట్లో చేయాలంటే ఏం చేసాం, గ్రూప్ బై చేసుకుని సైజ్ మళ్ళీ మనం స్కేల్ చేసుకుని ఇవన్నీ చేసాం. కానీ ఇందులో అలా కాదు, ఆటోమేటిక్గా ఇది స్కేల్ చేస్తుంది అనమాట. సో అలాగే సైజ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ స్టైల్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, స్టైల్ వచ్చేసి లైక్ మార్కర్స్ అనమాట. మనం ఏ టైప్ ఆఫ్ మార్కర్స్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే ఇంతకుముందు ఎక్స్ అలా ఇచ్చాం కదా, అలా మనం మార్కర్స్ కూడా డిఫైన్ చేయొచ్చు అనమాట. లెట్స్ సే స్టైల్ ఈక్వల్ టు నేనేం చెప్తానంటే ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు సిగ్మెంట్ అన్నాను అనమాట. సో స్టైల్ ఈక్వల్ టు సిగ్మెంట్ అంటారు. సో స్టైల్ ఈక్వల్ టు సిగ్మెంట్ అనగానే నాకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిగ్మెంట్ కూడా వచ్చింది. ఇక్కడ చూస్తే నాకు డిఫరెంట్ బాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది బాల్ కింద ఉంది అంటే అది ప్రొడక్ట్ అని అర్థం. అదే ప్లస్ కింద ఉంది అంటే అది ఎంటర్ప్రైజ్ అని అర్థం. స్క్వేర్ కింద ఉందంటే అది స్మాల్ బిజినెస్ కింద అర్థం అనమాట. సో ఒకవేళ లెజెండ్ని హైట్ చేయాలంటే సో లెజెండ్ ఈజ్ ఈక్వల్ టు ఆటో కదా, లెజెండ్ ఏం చేస్తాను, హైట్ చేస్తాను. నాకు లెజెండ్ వద్దు. ఓకే, లెజెండ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టేస్తాను. ఇక్కడ ఏం చెప్తాను అంటే నా గ్రాఫ్ సరిగ్గా కనిపించట్లే కదా, సో నేను ఏమంటానంటే లెజెండ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టేస్తాను. సో అప్పుడు నాకు లెజెండ్ పోద్ది. ఓకే, నాకు లెజెండ్ పోయింది. ఇప్పుడు నాకు గ్రాఫ్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఒకసారి ది సైజ్ పెంచుతాను. సో plt డాట్ ఫిగర్, ఓకే, ఫిక్స్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 4/4 ఇస్తాను. కొంచెం పెద్దగా వచ్చింది, కొంచెం నీట్గా ఉందన్నమాట. 4 కాదు, కొంచెం పెద్దగా ఇస్తాను, 8 ఇస్తాను. చూసారా, నాకు ఇప్పుడు కొంచెం నీట్గా వచ్చింది. ఓకే, సో ఇలా ఏంటంటే నేను ఈ బార్ ప్లాట్ని స్టైలు, సైజు, ఓకే, ఇవన్నీ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇలా ఇచ్చుకుని మనం గ్రాఫ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే వీడు ఏంటంటే డమ్మీ డేటా తీసుకుని టిప్స్ అని, డమ్మీ డేటా తీసుకుని టోటల్ బిల్లు దాని యొక్క టిప్ ఎంత, ఓకే, టోటల్ బిల్ ఎంత దాని యొక్క టిప్ ఎంత అని చెప్పి తీసుకుని ఒక స్కాటర్ ప్లాట్ గీసాడు అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి ఏ టైంలో ఎంత టిప్ వచ్చింది. ఇక్కడ చూస్తే డిన్నర్ టైంలో హైయర్ టిప్ వచ్చింది. ఓకే, లంచ్ టైంలో లోయర్ టిప్ వచ్చింది. చూసారా, ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారు ఇక్కడ. ఓకే, అలాగే స్టైల్ ఇక్కడ ఏంటి డిన్నర్. సో ఇక్కడ చూస్తే డిన్నర్ హైయర్ ఉన్నాయి, లైక్ ఇక్కడ జస్ట్ 0 బాల్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చినాయి అనమాట. ఓకే, అలా మార్కర్ స్టైల్, ప్యాటర్న్, ఓకే, ప్యాలెట్ డ్రాప్, ఓకే, ప్యాటర్న్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు, ఏ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కావాలని చెప్పి. ఓకే, ఇలా హ్యూ డిఫైన్ చేయొచ్చు, టిప్ రేట్ అని చెప్పేసి. ఓకే, సో మీరు లైక్ మీ కస్టమైజేషన్ ఇక్కడ మీరు ఎలాగైతే చేస్తారో అలా మీ ఇష్టం వచ్చిన కస్టమైజేషన్ మీరు చేసుకోవచ్చు. సో ఇది స్కాటర్ ప్లాట్ అనమాట. సో మ్యాట్లాబ్లో మనం చాలా కష్టపడి గీసాం ఈ స్కాటర్ ప్లాట్ని, గ్రూప్ బై చేసి అది చేసి ఇది చేసి. కానీ ఆ C1 అలా కాకుండా మనం చాలా సింపుల్గా గీయగలం. ఓకే, సో లేదు అనుకుంటే మీరు ఇంకా బాగా ఇచ్చుకోవాలంటే అంటే మీరు గ్రూప్ బై చేసి ఇచ్చారంటే మీకు ఇంకా నీట్గా వస్తుంది అనమాట ఈ గ్రాఫ్ అనేది. ఓకే, సో అలాగే హిస్టోగ్రామ్. సో హిస్టోగ్రామ్ గీయాలన్నా ఇట్స్ వెరీ సింపుల్. సో హిస్టోగ్రామ్ సో హిస్టోగ్రామ్ గీయాలంటే అగైన్ సేమ్ హిస్ట్ ప్లాట్. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంది హిస్టోగ్రామ్ ఎలా గీసుకోవాలంటే ఇక్కడ రావడం హిస్టోగ్రామ్ అంటే మీకు ఏం తెలియజేస్తూ హిస్టోగ్రామ్ అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఓకే, మీకు డైరెక్ట్గా హిస్టోగ్రామ్ చూపిస్తుంది. ఏది డేటా సెట్, ఇక్కడ చూస్తే డైమెన్షన్స్ ఏదో ఒకటి ఓపెన్ చేయండి ఫస్ట్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి డిస్ట్ ప్లాట్.
హిస్టోగ్రామ్కి మనం ఇంతకుముందు ఏమన్నా హిస్ట్ అని చెప్పాం కదా, కానీ ఇక్కడ అంటే మనం యూజ్ చేసేది ఏంటంటే డిస్ట్ ప్లాట్ అనమాట. ఓకే, సో డిస్ట్ ప్లాట్ అని యూజ్ చేస్తాం. ఓకే, మీరు కావాలంటే సెర్చ్లోకి వచ్చి ఓకే హిస్ట్ ప్లాట్ అని టైప్ చేయండి ఒకసారి. సో హిస్ట్ ప్లాట్ కూడా ఉంది. సో హిస్ట్ ప్లాట్ అంటే మీకు హిస్టోగ్రామ్ వస్తుంది, కాకపోతే ఇంకో అలాగే మీ డిస్ట్ ప్లాట్ డిస్ట్ ప్లాట్ అని ఇచ్చినా లేదా హిస్ట్ ప్లాట్ అని ఇచ్చినా సరే మీకు రెండు డిస్ట్రిబ్యూషన్ చెప్పొద్దు కాబట్టి రెండు ఇంచుమించు సేమ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నేను ఏమంటాను, నాకు హిస్ట్ ప్లాట్ కాబట్టి హిస్ట్ ప్లాట్ అంటాను. సో అగైన్ సేమ్ డేటా ఈక్వల్ టు డిఎఫ్ నా డేటా ఫ్రేము ఎక్స్ ఈక్వల్ టు మన హిస్టోగ్రామ్కి ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఎక్స్ యాక్సెస్ ఒకటి వై యాక్సెస్ ఇవ్వాలి కదా, కానీ ఇక్కడ అలా అవసరం లేదు. జనరల్గా మనకి ఏంటి జస్ట్ ఎక్స్ యాక్సెస్ ఒకటే ఇస్తాం, ఎందుకంటే మిగతాది కౌంట్ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే సేల్స్ యొక్క తీసుకుంటాను అనమాట. సేల్స్ యొక్క తీసుకుంటాను, అది ఆటోమేటిక్గా కౌంట్ అది తీసుకుంటుంది. లైక్ పిఎల్టీ డాట్ ప్లాట్ అంటాను. నేను ఇంకేమను జస్ట్ పిఎల్టీ డాట్ ప్లాట్ పిఎల్టీ డాట్ షో. ఓకే, జస్ట్ ఇలా ఇస్తే సేల్స్ అగైన్ స్పేస్ కావాలి. చూసారా, సేమ్ నాకు నిన్న వచ్చిన గ్రాఫే వచ్చింది. ఓకే, ఆటోమేటిక్గా ఇక్కడ కౌంట్ వచ్చింది, ఇక్కడ నాకు సేల్స్ ఎలా వచ్చినాయి. ఓకే, 400 సారీ 0.2 లైక్ స్కేలింగ్ చేసింది. సో ఈ సేల్స్ వచ్చినాయి మనకి ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ తక్కువ ఉన్నాయి అనమాట. సో ఇలా మనకి ఏంటంటే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూషన్గా హిస్టోగ్రామ్ గీసేస్తాం. ఓకే, సో ఇది డిస్ట్రిబ్యూషన్ ప్లాట్. లేదు ఆటోమేటిక్గా కింద ఏంటంటే స్కేల్ చేస్తుంది అనమాట. స్కేలింగ్ గురించి అది నేను తర్వాత చెప్తాను. అందుకే నువ్వు 0.1 0.0 0.1 అనిపిస్తుంది. హిస్టోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్టాటిస్టిక్స్లో మీకు చెప్తాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు సింపుల్ హిస్ట్ ప్లాట్ అంటే మీకు చూపించేస్తుంది. అలాగే నెక్స్ట్ పై చార్ట్. సో పై చార్ట్ కావాలంటే ఇక్కడికి వచ్చి పై చార్ట్ అని టైప్ చేస్తాను. పై చార్ట్ కాదు, పై ప్రోడక్ట్ వచ్చారు ఈ ప్లాట్. ఈ చార్ట్ కాకపోతే అట్లేదేంటి, ఐ థింక్ ఇందులో పై చార్ట్ లేనట్టుంది నాకు తెలిసి. ఐ థింక్ సీబోన్లో పై చార్ట్ లేదు కన్ఫర్మ్, అందుకే మనం రావట్లేదు. అంటే సీబోన్ పై చార్ట్. ఓకే మనకు ఇవన్నీ నార్మల్ డాక్యుమెంటేషన్. మీరు చూస్తే అఫీషియల్ డాక్యుమెంటేషన్లో పై చార్ట్ లేదు, అంటే విచ్ మీన్స్ సీబోన్లో మన పై చార్ట్ ఉండదు అనమాట. ఓకే, సో ఇది ఇచ్చాడు కానీ గీక్ ఫర్ గీక్స్లో ఐ డోంట్ థింక్ సో ఫ్రమ్ సీబోన్. చూస్తే పై చార్ట్ అనేది సీబోన్లో లేదు, నార్మల్ మ్యాట్లాబ్లోనే గీస్తారు ఇక్కడ చూస్తే. ఓకే, జస్ట్ ఏంటంటే కలర్ ప్యాలెట్ ఇచ్చారు అంతే. బట్ ఇక్కడ చూస్తే పై చార్ట్ అనేది లేదు. పై చార్ట్ అనేది మీరు కావాలంటే ఓన్లీ మ్యాట్లాబ్లోనే గీసుకోవాలి. పై చార్ట్ అనేది సీబోన్లో లేదు. ఓకే, సో సేమ్. సో ఇలాంటి లైన్ ప్లాట్స్, బాక్స్ ప్లాట్స్, స్టాటిస్టిక్ రిలేటెడ్ మనకి చాలా గ్రాఫ్స్ ఉంటాయి మనకి సీబోన్లో. ఓకే, టేబుల్ చార్ట్స్ ఉంటాయి. మనం వీటి గురించి ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. బట్ మీకు ఏంటంటే ఫస్ట్ అర్థం కావాల్సింది అసలు ఒక చార్ట్ ఎలా గీయాలి, లైన్ గ్రాఫ్ ఎలా గీయాలి, బార్ ప్లాట్ ఎలా గీయాలి, ఓకే స్కాటర్ ప్లాట్ ఎలా గీయాలి అనేది ఫస్ట్ మీకు ఈ బేసిక్స్ అనేవి అర్థం కావాలి. ఇవి అర్థమైతే ఆ గ్రాఫ్ని మనం ఎలా కస్టమైజ్ చేయొచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు. సో ఆ ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, సో ఇది C1 అనమాట. సో C1 ఉన్న మనకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్గా C1లో మనం డైరెక్ట్గా మన డేటా ఫ్రేమ్ మనకు అలా నుంచి ఇస్తే అదే ఆటోమేటిక్గా గ్రూప్ బై చేసుకుంటాం. ఓకే, బట్ మ్యాట్లాబ్లో అలా కాదు, మనం ప్రాపర్గా డేటాను ప్రాసెస్ చేసి గ్రూప్ బై చేసి మనకి మ్యాట్లాబ్కి ఇన్పుట్ కింద అవ్వాలన్నమాట. ఓకే, సో అలాగే స్టైల్స్ కూడా చాలా ఉంటాయి. నేను డార్క్ రిటర్న్ పెట్టాను కదా, సో C1 స్టైల్స్ అంటే మనకు చాలా వస్తాయి అన్నమాట. స్టైల్స్ ఓకే,
కంట్రోలింగ్ ఫిగర్ యాస్టిక్స్ ఇది ఏదో వచ్చింది. ఏం చెప్తానంటే నేను మామూలుగా సెట్ థీమ్ ఉంది కదా, సెట్ థీమ్ అని సెర్చ్ చేద్దాం. వచ్చి సెట్ థీమ్ అని సెర్చ్ చేస్తే C1 సెట్ థీమ్ ఉంది కదా, సో ఇందులోకి వెళ్తే మనకి డిఫరెంట్ థీమ్స్ చూపిస్తాడు. సెట్ థీమ్లో మనం స్టైల్ పెట్టవచ్చు, వైట్ గ్రిడ్ పెట్టవచ్చు, ప్యాలెట్ ఈక్వల్ టు పేస్టల్ అంటే ప్యాలెట్ యొక్క ప్యాలెట్ అంటే ఇది అనమాట. ఈ కలర్ అనేది మనం మార్చవచ్చు అనమాట. సో అలాగా బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టుకోవచ్చు, యాక్సెస్ లేకుండా పెట్టుకోవచ్చు. ఓకే, స్టైల్ని ఇలా సెట్ థీమ్ని మనం ఇలా కన్ఫిగర్ చేయొచ్చు అనమాట. ఓకే, కంటెక్స్ట్, స్టైల్, ప్యాలెట్, ఫాంట్ స్కేల్, కలర్ కోడ్స్ ఇవన్నీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట సెట్ థీమ్. ఇది C1. సో మ్యాట్లాబ్ అనేది మీకు బేసిక్స్ ఫస్ట్ మీకు అర్థం కావాలి. అది మ్యాట్లాబ్ అర్థమైన తర్వాత C1 రండి. C1లో మీరు గ్రాఫ్స్ డ్రా చేయండి, ఎలా చేయాలో అర్థం చేసుకోండి. మనం నెక్స్ట్ వచ్చేది మనకి ప్లాట్లీ అనమాట. సో మ్యాట్లాబ్ C1 ఒకటైతే ప్లాట్లీ ఇంకోటి. సో ప్లాట్లీ ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్లాట్లీలో మనం ఇంటరాక్టివ్ గ్రాఫ్ గీయొచ్చు అనమాట. ప్లాట్లీ ఓకే. అగైన్ ప్లాట్లీ వచ్చేసి మనం 2 లైబ్రరీస్ లైక్ ప్లాట్లీ బోత్ ఆర్ లాంగ్వేజ్లో ఉంటుంది, బోత్ పైథాన్లో ఉంటుంది అనమాట. ఓకే, మీరు 2 లాంగ్వేజెస్లోనూ ప్లాట్లీ యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్లాట్లీ ఏంటంటే మేజారిటీ లైక్ పైథాన్కి బెటర్ సపోర్ట్ ఉంది కంపేర్ టు ఆర్ నేను చూసిన దాన్ని బట్టి. బట్ ఇక్కడ ఏంటంటే ప్లాట్లీ మనం పైథాన్లో మనం బాగా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మీరు సపోజ్ ఒక లైన్ చార్ట్ చూద్దాం. ఓకే, మన ప్లాట్లీ లైన్ చార్ట్ ఎలా ఉంటుంది అంటే మీకు ఇలా ఉంటుంది. మీరు చూసారా, నేను ఓవర్ చేస్తుంటే నాకు లైక్ ఇలా దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే, ఓవర్ చేస్తాను, నాకు చూసారా ఇవి కనిపిస్తున్నాయి, ఇవి ప్రాంప్ట్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ వచ్చి పడదాం. ఓకే, ఇలా ఏంటంటే మన ఇది ఎంత ఇంటరాక్టివ్ గ్రాఫ్స్ అనమాట మనం. సో ఇలా ఇంటరాక్టివ్ గ్రాఫ్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవర్ చేసానా, ఇయర్ 1997, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 78.61, సో 2007 80.653. చూసారా, నేను ఇలా ఓవర్ చేస్తుంటే నాకు డేటా అనేది కనిపిస్తుంది. సో పైగా మనం ఇలా నేను జూమ్ చేసుకోవచ్చు అనమాట. నాకు కావాల్సిందంటే జూమ్ చేసుకోవచ్చు, 1968 నుంచి ఎలా పెరిగింది ఏంటి అని చెప్పేసి నేను అలా జూమ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే దీన్ని ఒక PNG ఇమేజ్ కింద సేవ్ చేసుకోవచ్చు. సో మరి ఎలాంటంటే ప్లాట్లీలో మనం ఇంటరాక్టివ్ గ్రాఫ్స్ అనేది గీయొచ్చు అనమాట. ఓకే, ప్లాట్లీ కూడా మనం చాలా ఈజీ గీయడానికి. ఓకే, సో ప్లాట్లీ యూజ్ చేసి మనం ఇలా ఇంటరాక్టివ్ గ్రాఫ్స్ గీయొచ్చు. ప్లాట్లీకి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్లాట్లీ యూజ్ చేసి ప్లాట్లీ కాకుండా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ డాష్ అనమాట. ఓకే, సో డాష్ అని చెప్పి ఒక మనకి లైబ్రరీ ఉంటుంది విచ్ ఇస్ అగైన్ బిల్ట్ ఆన్ ప్లాట్లీ అనమాట. ఓకే, డాష్ ప్లాట్లీ అని చెప్పేసి ఈ డాష్ ప్లాట్లీ ఏంటంటే మనకి డాష్ బోర్డ్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్లోకి వెళ్తాను, మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే, సో ఎగ్జాంపుల్ యాప్స్లోకి వెళ్తే సపోజ్ ఏదో ఒక యాప్ తీసుకుందాం. ఓకే, వ్యూ యాప్ అని తీసుకుందాం. ఇప్పుడు మీకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసే డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ డాష్ బోర్డ్ యాక్చువల్గా పైథాన్ యూజ్ చేసి బిల్డ్ చేస్తున్నాం. సో ఇది చూసింటే ఇక్కడ అన్ని ఇంటరాక్టివ్ ఉన్నాయా, ఇక్కడ అన్ని గ్రాఫ్స్ అన్ని ఓకే నీట్గా డేటా సెట్ ఫిల్టర్స్ ఇలా ఉన్నాయా. సో ఇవన్నీ ఏంటంటే డాష్ ఇదంతా ఇప్పుడు మీరు చూసే డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం పైథాన్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో పైథాన్ అండ్ డాష్ దెర్ ఈస్ ప్యాకేజ్ కాల్ డాష్ అనమాట. ఇలా కాదు, మనం చాలా డిఫరెంట్ యాప్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇది కూడా డాష్ యూజ్ చేసే బిల్డ్ చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కింద మనకి డిఫరెంట్ డేటా వస్తుంది అనమాట. సో ఇది కూడా మనం డాష్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. ఓకే, పైథాన్ డాష్ యూజ్ చేసి చూస్తే ఇక్కడ మనం గ్రాఫ్ ఉంది కదా, ఇది ఒక డాష్ బోర్డ్ అనమాట. సో ఈ డాష్ బోర్డ్ని మనం గ్రాఫ్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఇంటరాక్టివ్ ఉంటాయి, సబ్మిట్ చేస్తే మళ్ళీ గ్రాఫ్ అనేది రీజనరేట్ అవుతుంది ఇలా అనమాట. సో ప్లాట్లీ డాష్ యూజ్ చేసి మనం ఇలాంటి డాష్ బోర్డ్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. ఓకే, నౌ మనం నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ మనం డాష్ ఫస్ట్ మనం ప్లాట్లీ నేర్చుకుంటాం. ప్లాట్లీ నేర్చుకున్న తర్వాత మనం లాస్ట్లో డాష్ ఒకటి నెక్స్ట్ స్ట్రీమ్లిట్ ఒకటి నేర్చుకుంటాం.
సో యాజ్ ఆఫ్ ఫస్ట్ మనం ఏంటి డాష్ ప్లాట్లీ నేర్చుకున్నాం. సారీ. సో ప్లాట్లు యూజ్ చేసి లైన్ గ్రాఫ్స్ ఎలా గీయాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి. లైక్ లైన్ బార్స్, చార్ట్, బార్ చార్ట్స్, పై చార్ట్. మీకు పై చార్ట్ జనరల్గా C1 లేదు, బట్ ఇక్కడ C1లో ఉంది. బాక్స్ ప్లాట్స్, హిస్టోగ్రాము, ఓకే, స్కాటర్ ప్లాట్ అంటే మనం బబుల్ చార్ట్స్ అన్నాం. ఓకే, బార్ గ్రాఫ్స్, ఇలా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫన్నల్ చార్ట్స్, వాటర్ ఫాల్ చార్ట్స్. మీకు గుర్తుంటే వాటర్ ఫాల్ చార్ట్స్ అనేవి ఇప్పుడు దాకా మనం గీయాలి. నేను ఇంతకుముందు చెప్పాను మనం వాటర్ ఫాల్ చార్ట్స్ కూడా గీస్తాం. ఎందుకు అంటే మ్యాట్ప్లాట్లిబ్లో కానీ సీబోన్లో కానీ మనకి వాటర్ ఫాల్ చార్ట్స్ లేవు. ఓకే, మనం వాటర్ ఫాల్ చార్ట్ గీయాలంటే ఫస్ట్ డేటాని మనం సమ్మరైజ్ చేసి ఆ సమ్మరైజ్ చేసిన దాని మీద జస్ట్ ఒక బార్ ప్లాట్ గీయాలంట. విచ్ ఈస్ అగైన్ ఈవెన్ మీరు బార్ ప్లాట్ గీసినా అది ప్రాపర్ వాటర్ ఫాల్ చార్ట్స్లో రాదు. సో అందుకే నేను దాని గురించి చెప్పలేదు. బట్ మనకి ప్లాట్లు ఏంటంటే మనం వాటర్ ఫాల్ చార్ట్స్ కూడా గీయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్స్ గీయొచ్చు, టేబుల్స్ గీయొచ్చు. ఓకే, ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు, ఫిల్టర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం ఫిల్టర్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే మనం ఫిల్టర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. అఫ్ కోర్స్ ఈ ఫిల్టర్స్ అనేవి ఓన్లీ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ బార్ చార్టే కాదు, మనం ఏ చార్ట్ కానీ ఈవెన్ మ్యాట్ప్లాట్లిబ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇదేంటి ఎగ్జాంపుల్ చూపించట్లేదు. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏంటంటే మీకు ఫిల్టర్సే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒక డాష్ బోర్డ్లో మీరు ఫిల్టర్స్ ఎలా పెడతారో అలా ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మూవింగ్ ఇలాంటి మూవింగ్ చార్ట్స్ గీయొచ్చు. ఓకే, డ్రాప్ డౌన్ మెనూస్, ఓకే, స్లైడర్స్. సో ఇది చూస్తే చూసారా స్లైడ్ బార్ అనమాట. ఓకే, ఇలాంటి ఇంటరాక్టివ్ చార్ట్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ ప్లే చేయొచ్చు అనమాట. అంటే 1952 నుంచి ఎలా మూవ్ అవుతుంది, 1952, 1957, 1962 ఇలాగా. చూసారా గ్రాఫ్ ఎలా మూవ్ అవుతుందో. ఓకే, ఇలాంటివి మనం ఇంటరాక్టివ్ విజువల్స్ అనేవి మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది డాష్ ప్లాట్లీ అనమాట. ప్లాట్లీ యూజ్ చేసి ఇలాంటివి మనం బిల్డ్ చేయొచ్చు. ప్లాట్లీ మరి సీబోర్న్ మ్యాట్ప్లాట్లిబ్ ఎందుకు మనం యూజ్ చేయడం, డైరెక్ట్గా ప్లాట్లీ యూజ్ చేయొచ్చు కదా డైరెక్ట్గా ఇంత బాగున్నప్పుడు అంటే. సీబోర్న్ మ్యాట్ప్లాట్లిబ్ ఏంటంటే మనం క్విక్గా గ్రాఫ్స్ గీయడానికి చాలా యూజ్ అవుతాయి. లైక్ అవి రెండర్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. బట్ ప్లాట్లీ గ్రాఫ్స్ ఏంటంటే రెండర్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ప్లాట్లీతో కంపేర్ చేస్తే మనకి కస్టమైజేషన్ అండ్ మనం బిల్డ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే సీబోర్న్ మ్యాట్ప్లాట్లిబ్. ప్లాట్లీలో కొన్ని గ్రాఫ్స్ ఈజీగా ఉంటాయి. ఎక్స్ప్రెస్ అని ఉంటుంది ప్లాట్లీలో. ఆ ఎక్స్ప్రెస్ యూస్ చేసి బిల్డ్ చేయొచ్చు. బట్ అలా కాకుండా మనం డిఫరెంట్ వేస్లో కూడా బిల్డ్ చేయొచ్చు అనమాట. విచ్ మీన్స్ లైక్ ఇక్కడ చూస్తే ఈ గ్రాఫ్ గీయడానికి మనం ఎంత కోడ్ రాయాలన్నమాట. ఎంత కోడ్ రాస్తే మనకి ఈ గ్రాఫ్ వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే కోడింగ్ అది కొంచెం ఎక్కువ రాయాలన్నమాట ప్లాట్లీలో. సో ఓకే, సో ఇంట్రొడక్షన్ అయింది కాబట్టి ఫస్ట్ లైన్ చార్ట్స్ ఎలా గీయాలో క్విక్గా చూద్దాం. ఓకే, ఇక్కడ ప్లాట్లీలో మనం ఏంటంటే ప్లాట్లీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్లాట్లీకి ఏంటంటే సేమ్ ఇక్కడ నేను న్యూ ఇస్తాను. సో ఇక్కడ రీనేమ్ చేసి ప్లాట్లీ డేటా విజువలైజేషన్ ఫైనాన్షియల్ డేటా. ఓకే, సో ప్లాట్లీని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ pandas as pd ఇది కామన్. ఓకే, నెక్స్ట్ ప్లాట్లీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇంపోర్ట్ ప్లాట్లీ అని కాదు. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఇంపోర్ట్ ప్లాట్లీ డాట్ ఎక్స్ప్రెస్ as px టైప్ చేస్తాను. ఇంపోర్ట్ ప్లాట్లీ డాట్ ఎక్స్ప్రెస్ as px. ఓకే, ఇది ప్లాట్లీలో ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ అనమాట. ఈ ప్యాకేజ్ యూజ్ చేసి మనం క్విక్గా ప్లాట్స్ గీయొచ్చు. అలా కాకుండా గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి ప్లాట్లీలో ఇంకొక ప్యాకేజ్ ఉందన్నమాట. అది యూజ్ చేసి కూడా సేమ్ గ్రాఫ్ బిల్డ్ చేయొచ్చు. బట్ ఏంటంటే అందులో మనకి ఎక్స్ట్రా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం బిల్డ్ చేసి ఏంటంటే ఎక్స్ప్రెస్ ప్లాట్స్ అనమాట. ఈ ఎక్స్ప్రెస్ ప్లాట్స్లో ఏంటంటే గ్రాఫ్ అనేది చాలా క్విక్గా మనం డ్రా చేయొచ్చు అనమాట. అంటే సీబోర్న్లో మీరు గ్రాఫ్ ఎలా డ్రా చేశారో సేమ్ అలాగే మనం ప్లాట్లో గ్రాఫ్ డ్రా చేసేయచ్చు విత్ యూజింగ్ ఎక్స్ప్రెస్. కస్టమైజేషన్ చేయాలంటే దానికి మనకి డిఫరెంట్ గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి మనం తర్వాత చెప్తాం. ఫస్ట్ ఎక్స్ప్రెస్ యూజ్ చేసి ఎలా చేయాలి చెప్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం డేటాని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో సేమ్ నా ఫినాన్షియల్ డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ వచ్చి నా ఫినాన్షియల్ డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాను. డేటా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఏంటి లైన్ ప్లాట్ గీయాలి. సో లైన్ ప్లాట్ గీయాలి అంటే మనం సీబోర్న్ ఎలా గీసాం ఫస్ట్ చూద్దాం.
C1లో ఎలా గీసామో ప్లాట్లీలో కూడా మనం సేమ్ అలాగే గీస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే. సో ఇక్కడ C1లో మనం ఏమన్నాం, ఇక్కడ ఎస్ఎన్ఎస్ డాట్ లైన్ ప్లాట్ అన్నాం కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ ఎస్ఎన్ఎస్ డాట్ లైన్ ప్లాట్ తీసేసి ఓకే పిఎక్స్ డాట్ లైన్ ప్లాట్ ఒకసారి మనం డాక్యుమెంటేషన్ చూద్దాం. లైన్ ప్లాట్కి ఏంటి లైన్ అని ఇచ్చాం, పిఎక్స్ డాట్ లైన్ అని ఇచ్చాం. సో ఇక్కడ నేను ఏమంటానంటే పిఎక్స్ డాట్ లైన్ అంటాను అనమాట. పిఎక్స్ డాట్ లైన్ డేటా ఈక్వల్ టు డిఎఫ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇవన్నీ కామన్. ఓకే డేటా ఫ్రేమ్ ఇవ్వడం ఓకే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కామన్. టైటిల్ ఇచ్చుకోవాలంటే టైటిల్ ఇచ్చుకోవచ్చు, ఇట్ ఈస్ ఆప్షనల్ అనమాట. సో కానీ ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇలా ఇస్తే ఏమవుద్ది చూద్దాం. సో సపోజ్ నేను ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే డేటా గాట్ అక్కడ డేట్ అనే ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకుంటే ఇక్కడ డేట్ అనే వద్దు, జస్ట్ డిఎఫ్ అనే ఉండే. ఓకే చూసారా నా గ్రాఫ్ వచ్చింది. బట్ అగైన్ సేమ్ లైక్ యూనో మనకి ఇంతకు ముందు ఎలా వచ్చిందో అలాగే వచ్చింది అనమాట. సో లైన్ ప్లాట్ ఏంటంటే సేమ్ C1లో ఇచ్చినట్టు ఇస్తాం, కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఆటోమేటిక్గా గ్రూప్ బై చేయదు అనమాట. ఓకే మనం ఏంటంటే మనం గ్రూప్ బై చేసి దాని తర్వాత దీనికి డేటా ఇవ్వాలన్నమాట. సో అది ఒక డిసడ్వాంటేజ్ ప్లాట్లీలో. లైక్ C1లో మనం ఏంటి చాలా క్విక్గా గీసాం కదా, అంటే గ్రూప్ బై అన్నీ అవే చేసుకుంది. కానీ ఇందులో ఏంటంటే మనకు అలా అవ్వదు అనమాట. సో గ్రూప్ బై అనేది మనమే చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను గ్రూప్ బై చేసుకుంటాను. డిఎఫ్ లైన్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ నాకు ఇక్కడ ఏం కావాలి, డేట్ కావాలి, నెక్స్ట్ సేల్స్ కావాలి. ఓకే డాట్ గ్రూప్ బై. ఓకే గ్రూప్ బై దేని మీద చేస్తాను, డేట్ మీద చేస్తాను. నేను ఏం చేయాలి, సమ్ చేయాలి. దాని తర్వాత ఏంటి ఇండెక్స్ రీసెట్ ఇండెక్స్ కొట్టేయాలి. ఓకే చేస్తే నాకు డిఎఫ్ డాట్ లైన్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇన్స్టా ఆఫ్ ఇది డిఎఫ్ అండర్ స్కోర్ లైన్ అంటాను. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ప్రాపర్గా లైన్ చార్ట్ వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ చూసారా గ్రాఫ్ అనేది సీబర్న్ దీంతో పోలిస్తే చాలా బాగుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది C1లో లైన్ చార్ట్, ఇదేమో ప్లాట్లీలో లైన్ చార్ట్, లైక్ మ్యాట్ప్లాట్లిబ్లో లైన్ చార్ట్. కానీ ఇక్కడ చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే ప్లాట్లో చూసారా మీకు గ్రాఫ్ అనేది చాలా బాగుంది. మీరు హోవర్ చేస్తే మీకు సేల్స్ దాని డేటు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ April 1, 2014 సేల్స్ 6.9 మిలియన్ అయినాయి. ఓకే ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా ఇది స్కేల్ కూడా చేసేసింది. ఓకే 9.5 మిలియన్ అయింది. ఇక్కడ చూస్తే నాకు 6 మిలియన్ 8 మిలియన్ 10 మిలియన్ 12 మిలియన్ అని చెప్పి ఆటోమేటిక్గా స్కేల్ చేసింది. చూసారా నేను కావాలంటే నేను దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఇలా మనం ఇంటరాక్టివ్గా బిల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇంటరాక్టివ్ ఏం లేదు, మీరు హోవర్ చేసినా సరే మీకు ఏం రాదు. ఇక్కడ చూస్తే స్కేలింగ్ అనేది నార్మల్గా లైక్ ఇక్కడ లైక్ 10 lakhs 15 lakhs 20 lakhs అని చెప్పేసి చూపిస్తుంది. కానీ ఇక్కడ ఆటోమేటిక్గా స్కేల్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే డేట్ కూడా November 13, January 14, March 2014 అలా మనకి ఏంటంటే ఫార్మేట్ చేసింది. చూసారా July 2014 చేసింది. ఇక్కడ చూస్తే మనకు అలా లేదు, 2013 9 2013 11 అలా ఉందన్నమాట. సో ప్లాట్లీ ఏంటంటే మనకి ఇది ప్రాపర్గా విజువలైజ్ చేస్తాం. ఎక్స్ యాక్సిస్ని ఫార్మేట్ చేయడం, వై యాక్సిస్ని ఫార్మేట్ చేయడం, ఓకే ఇంటరాక్టివ్గా మనం హోవర్ చేస్తే చేయడం. ఇంకోటి ఏంటంటే స్టైల్ గట్రా ఏం వాడాల, స్టైల్స్ అన్ని వాడితే ఇంకా బాగా వస్తుంది గ్రాఫ్. ఓకే సో ఇలా ఏంటంటే మనం లైన్ చార్ట్ మనం గీయొచ్చు అనమాట. సో అలాగే కలర్, సో కలర్ ఇస్తే మనకి డిఫరెంట్ లైన్స్ వస్తాయి. ఓకే మనకి ఇందులో చాలా ఆప్షన్లు ఉన్నాయి అనమాట. సో ఇందులో ప్లాట్లీ ఎక్స్ప్రెస్ ఇక్కడ మనకి ప్లాట్లీ ఎక్స్ప్రెస్లో కాదు. సో ప్లాట్లీ ఎక్స్ప్రెస్ చెప్పాను కదా, ఇదేంటంటే మీకు ఈజీగా గ్రాఫ్ బిల్డ్ చేయడానికి. సో ఇక్కడ నేను ఏంటంటే లైన్ ప్లాట్ చూద్దాం ఇక్కడ. సో లైన్ ప్లాట్లోకి వెళ్తే మళ్ళీ సేమ్ వచ్చింది. నాకు ఏంటంటే ఇంకా అడ్వాంటేజ్ టైటిల్ ఇవన్నీ కామన్ సార్టెడ్. సో మనకి ఇక్కడ లైన్ ప్లాట్లో ఇంకోటి ఏమొచ్చు అంటే ఇక్కడ మనం మార్కర్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే సో ఇక్కడ మార్కర్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో టెక్స్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ సేల్స్ అంటాను అనమాట. సో టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ అంటే చూసారా నాకు ఇక్కడ నాకు ప్రతి దాని దగ్గర సేల్స్ వచ్చింది, నెంబర్ వచ్చింది. ఓకే సో ఇలా అనమాట. నేను కావాలంటే దీన్ని ఫార్మేట్ చేసుకోవాలంటే ఫార్మేట్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు మన ఇష్టం అనమాట. ఓకే 92 మిలియన్ 72 మిలియన్ ఆటోమేటిక్గా మన లేబుల్స్ ఇచ్చింది అనమాట. అగైన్ ఈ లేబుల్స్ ఫార్మేట్ చేసుకోవడం అన్నీ మన ఇష్టం అనమాట. సో ఇలా మనం ఏంటంటే లైన్ ప్లాట్స్ అనే వాటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సో ఇది లైన్ ప్లాట్. ఇంకా ఎక్స్ట్రా ఏమున్నాయి ఇవన్నీ ఇంకా కామన్.
సో ఇక్కడ ఇవి కూడా ఇచ్చుకోవచ్చు. 3 ఈక్వల్ టు లైన్ ప్లస్ మార్కర్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. నాకు తెలిసి ఇది ఎక్స్‌ప్రెస్‌లో ఇవ్వడానికి ఉండదనమాట. అంటే 3 ఈక్వల్ టు అని చెప్పేసి కామా 3 ఈక్వల్ టు ఏంటంటే సపోజ్ నేను మార్కర్స్ అని ఇచ్చాననుకో. నాకు తెలిసి ఇందులో వర్క్ అవ్వదు. ఓకే. దీన్ని ఇంకా కస్టమైజ్ చేయాలంటే మీరు సింపుల్‌గా గ్రాఫ్ గీయాలంటే మీరు లైన్ ప్లాట్ ఇలా గీసేయొచ్చు. లైక్ px.line అంటే మీకు జస్ట్ మీకు లైన్ ప్లాట్ వచ్చేస్తది. మీరు ఇంతకు మించి ఏమి చేయక్కర్లేదు. ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ లేబుల్ వచ్చేసింది. వై లేబుల్ వచ్చేసింది. మీరు ఈవెన్ టైటిల్ ఇచ్చుకోవాలన్నా టైటిల్ ఇచ్చుకోవచ్చు అనమాట. టైటిల్ ఏమంటారంటే సేల్స్ ట్రెండ్ అంటాం. ఓకే. నాకు సేల్స్ ట్రెండ్ అనగానే ఇక్కడ చూసారా నాకు టైటిల్ అనేది ఇక్కడ వచ్చేసింది. నేను ఒక సింపుల్ లైన్ గ్రాఫ్ గీయాలంటే డైరెక్ట్‌గా px.line యూజ్ చేసి గీయొచ్చు అనమాట ప్లాట్‌లలో. అదే నేను కొంచెం కస్టమైజేషన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా డిఫరెంట్ లైన్స్ రావాలి. ఓకే. ఇక్కడ స్కాటర్ ప్లాట్ రావాలి. ఇక్కడ లైన్ రావాలి. ఇక్కడ లైన్ రావాలి అన్నప్పుడు నేను గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయాలన్నమాట. సో గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి నేను ఇవన్నీ గీయాలన్నమాట. సో గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి ఎలా గీస్తామంటే లైక్ ఫస్ట్ ఇది ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ ప్లాట్లీ డాట్ గ్రాఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో నేను ఇంకో వేలో గీస్తున్నాను. సో లైన్ ప్లాట్ యూజింగ్ గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సేమ్ లైన్ ప్లాట్స్ బట్ గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయాలి. ఇందాకేంటి పిఎక్స్ ప్లాట్లీ డాట్ ఎక్స్ప్రెస్ యాజ్ పిఎక్స్ అని చెప్పి గీసారు కదా. ఇప్పుడు మనం ఏంటి గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి గీస్తాం అనమాట. సో గ్రాఫ్ ఆబ్జెక్ట్స్లో ఎలా గీస్తాం అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఫిగర్ని గీయాలన్నమాట. సో ఇక్కడ ఏమంటారంటే ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు గో డాట్ ఫిగర్. ఓకే. సో ఫిగర్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఏ చార్ట్ గీస్తున్నాం స్కాటరా లేకపోతే ఏ కైండ్ ఆఫ్ గీస్తున్నాం. సో ఇక్కడ ఏమంటానంటే సో డేటా ఈజ్ ఈక్వల్ టు గో డాట్. ఓకే. ఇక్కడ ఏం చెప్పాడు అంటే వీటి గో డాట్ స్కాటర్ అంట. ఫస్ట్ స్కాటర్ ప్లాట్ చూసి గీద్దాం. గో డాట్ స్కాటర్. సో ఓకే. ఇక్కడ ఏంటంటే గో డాట్ స్కాటర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏంటి ఇస్తానంటే నేను ఎక్స్ ఈక్వల్ టు ఓకే డేటా సారీ df underscore line of date comma y is equal to df underscore line of sales ఇలా ఇస్తానమాట. సో ఇక్కడ ఏమంటే ఫిగ్ డాట్ షో అంటాను అనమాట. ఓకే. సేమ్ నాకు లైన్ గ్రాఫ్ వచ్చింది. ఓకే. సో నాకు సేమ్ లైన్ గ్రాఫ్ ఓవర్ చేసాను ఎలా వచ్చింది, ఇక్కడ ఓవర్ చేసాను ఎలా వచ్చింది. మీరు దీనికి అబ్జర్వ్ చేస్తే మన రెండు సేమ్ గ్రాఫ్స్. ఓకే. కానీ మనకి ఏంటంటే ఈ గో డాట్ ఫిగర్లో మనం ఎక్కువగా కస్టమైజేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఓకే. లైక్ గో డాట్ స్కాటర్ అంటే నాకు లైన్ ప్లాట్ వచ్చింది. కానీ నేను ఏంటంటే నేను 3 ఇవ్వచ్చు అనమాట. సో ఒకవేళ నేను 3 ఈక్వల్ లైన్స్ అని ఇచ్చాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇక్కడ ఏమంటానంటే కామా 3 ఈక్వల్ టు లైన్స్ అంటాను అనమాట. నేను 3 ఈక్వల్ టు లైన్స్ అంటే నాకు ఓన్లీ లైన్ వచ్చింది. ఇక్కడ చూసారా ఓన్లీ లైన్ వచ్చింది. అదే లైన్ ప్లస్ మార్కర్స్ అంటే నాకు ఈ చూసారా మార్కర్స్ లైక్ ఈ ఉన్నాయి చూసావా ఇవి వచ్చినాయి అనమాట. ఓకే. అలా నేను 3 మార్కర్స్ లైన్ అలాగే కాకుండా కలర్స్ సో మల్టిపుల్ ఆప్షన్స్ నేను ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఇలా మల్టిపుల్ లైన్స్ గీయాలన్నా సరే నేను గీయవచ్చు అనమాట. సో చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే కలర్స్ ఇవ్వచ్చు. ఓకే. ఇక్కడ చూస్తే లైన్ సో లైన్ ఈక్వల్ టు సో ఇంకో ఆప్షన్ ఉంది ఇక్కడ ఏంటి కామా సో లైన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చంటే డిక్ట్. సో ఈ డిక్ట్లో మనం ఏంటంటే నేను ఇవ్వచ్చు అనమాట. అంటే కలర్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటి ఇక్కడ చూస్తే కలర్ ఈక్వల్ టు ఫైర్ బ్రిక్ విత్ 4 డాష్. సో నేను సేమ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నది. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కలర్ ఈక్వల్ టు ఓకే. సో డిక్ట్ కలర్ ఈక్వల్ టు ఫైర్ బ్రిక్ ఓకే విత్ ఈక్వల్ టు 4 డాష్ ఈక్వల్ డాష్ అని ఇచ్చాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు సింటాక్స్ సర్వర్ అంట. ఓకే. ఇప్పుడు చూసారా నాకు ఎలా వచ్చిందో ఒక లైన్ గ్రాఫ్ వచ్చింది, డాష్ వచ్చింది, అలాగే డాటెడ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో డాటెడ్ డాట్ అనుకుంటా. ఓకే. డాట్. ఓకే. అలా మనం ఏంటంటే ఈ లైన్‌ని కలర్ సో కలర్ నాకు ఏ కలర్ కావాలంటే సపోజ్ నేను బ్లూ ఇస్తే నాకు బ్లూ కలర్ వస్తది. యెల్లో ఇస్తే యెల్లో వస్తది. గ్రీన్ ఇస్తే గ్రీన్ వస్తది. ఓకే. మనకు కావాల్సిన లైన్ కలర్‌ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం మల్టిపుల్ లైన్స్ గీయాలన్నా కూడా మనం గీయొచ్చు అనమాట. సో మనకేంటంటే
ఒకవేళ మీరు ఈజీగా జస్ట్ ఒక గ్రాఫ్ గీసి చూసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా పిఎక్స్ అంటే ఎక్స్ప్రెస్ యూసేజ్ గీయొచ్చు అనమాట. లేదు నేను గ్రాఫ్ని బాగా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ యూస్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్లాట్లీలో ఏంటంటే మనం ఇలా 2 విధాలుగా మనం గ్రాఫ్ అనేది గీసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇలా మనం 2 వేస్‌లో మనం ఈ గ్రాఫ్ అనేది గీసుకోవచ్చు. ఎయిదర్ యూజింగ్ గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ పిఎక్స్. మీరు క్విక్‌గా గ్రాఫ్ గీయాలి, పెద్ద కస్టమైజేషన్ అవసరం లేదనుకుంటే పిఎక్స్. లేదు నేను కస్టమైజేషన్ చేసుకోవాలి అనుకుంటే గ్రాఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో మిగతాది నేను చెప్తాను. సో నెక్స్ట్ మిగతా బార్ చార్ట్స్, ప్లాట్స్ మిగతా ఎలా గీయాలో ప్లాట్లీలో రేపు చెప్దాం. ఓకే. సో ఫస్ట్ మీరైతే ఈ లైన్స్, బార్ గ్రాఫ్లు, పై చార్ట్‌లు ఓకే. ఇవి ఎలా గీయాలి అనేది నేర్చుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాని కస్టమైజేషన్ కూడా డేటా లేబుల్స్ యాడ్ చేయాలంటే ఎలాగా, మల్టిపుల్ లైన్స్ గీయాలంటే ఎలాగా ఓకే. అవన్నీ మీరు నేర్చుకుందురు. సో ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఓకే. సో క్లియర్ అంటే సెషన్ రేపు కనెక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే దెన్. ఓకే. ఓకే.